తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో జీవీ రెడ్డి గారు అంటే అడ్వకేటు, రాజకీయాలలో చాకచక్యంగా మాట్లాడగలరు, విషయం మీద అవగాహన ఇంతవరకే తెలుసు. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత అమ్మ నాన్న ఏం చెప్పుకోలేదు. చేస్తుంటారు? మార్కాపూర్ మాది నేటివ్ ప్లేస్. ఆ, అక్కడ మా ఫాదర్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటాడు. ఓకే తర్వాత ఒక సిస్టర్ ఒక బ్రదరు. ఇంకా నేను ఇక్కడ ప్రాక్టీస్ ఇంకా ఓకే అంతే. చిన్న కుటుంబం. అంతే. నాకు ఒక బాబు, చిన్న బాబు. లవ్ మ్యారేజ్ అండి? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఆ, నర్సరావుపేట నుంచి మ్యారేజ్ చేసుకున్నాను. ఆ, ఓ 2.5 year బాబు. ఆ. సో మీ మీ వైఫ్ ఆ అమ్మాయి హౌస్ వైఫ్, బీటెక్ ఎంబీఏ, తన హౌస్ వైఫ్. ఓకే. ఎందుకని బీటెక్ ఎంబీఏ చేసి హౌస్ వైఫ్ గా ఉంచేసారు అసలు మీరు? తనకి ఇంట్రెస్ట్ లేదు, అంతే. అట్లనేం లేదు కానీ ఆ, ఒకటి అంతే, తనకి ఇంట్రెస్ట్ లేదు, అంత ఫైనాన్షియల్ కూడా అంత నీడ్ లేదు, రెండు ఉన్నాయి. ఓకే. సో అంటే మీరు ఎక్కువ ఏ ఏ ఏ రాజకీయంలో ఉన్నప్పుడు ఎక్కువ తను కోఆపరేషన్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉండేదా, లేకపోతే ఇటు ఉన్నప్పుడు తను పెద్ద ఉండేదా? ఇన్వాల్వ్ కాదు అస్సలుకి? అస్సలు ఇన్వాల్వ్ ఆ, కాదు. ఈ ఆఫీస్ తను ఓపెనింగ్ రోజు చూసిందంటే అర్థం చేసుకో. అవునా? తను అసలు ఆఫీసులు కానీ, పాలిటిక్స్ కానీ, ఉమ్. నా ప్రొఫెషన్ కానీ ఏం పట్టించుకోరు. తన ఇల్లు తను. టైం ఇస్తారా అసలుకి ఫ్యామిలీకి? మార్నింగ్ 9:30కి వస్తాను ఆఫీస్కి, ఉమ్. మళ్ళీ ఈవినింగ్ 6:30, 7కి వెళ్తాను. ఓకే. మళ్ళీ ఇంట్లో ఉంటాం కదా. ఏమైనా ట్రిప్స్ కానీ, బయటికి వెళ్ళటం, Common ప్రేమగా movies, ఏదైనా కొనిపించడం ఇవన్నీ ఉంటాయా మీ లైఫ్ లో? షాపింగ్, మూవీస్ కామనే కదా. ఆ? కామనే, అంతే. అంతే. కానీ అరేంజ్డ్ మ్యారేజే కదా మీరు కూడా? అరేంజ్డ్ మ్యారేజ్. కానీ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఏదో కామెంట్ చేశారే, ఏం చెప్పాను? ఏం కామెంట్ చేయలేదు? నేను నో ఆ? నేనేం నాకు ఎక్కడో గుర్తుంది, నో ఒక రీల్ చూశాను. ఐ డోంట్ థింక్ సో. నేను అసలు ఆట అలాంటి వాటి జోలికి కూడా పోలేను అసలు. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే కదా, చెప్తాను కదా. కాకపోతే కొంచెం శృతి మించకూడదు అంటాను తప్పితే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఉమ్. ఈ కుల నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, ఒకటి ఎస్పెషల్ మన స్టేట్లో ఈ కుల పని మరీ డిస్గస్టింగ్ ఉంది అసలు. మరీ రోజు రోజుగా తగ్గుతుంది అనుకుంటే పెరిగిపోతుంది. అది ఒక్కటే మాత్రం కొంచెం డిస్గస్టింగ్ ఉంది, తప్పితే మిగతా విషయాలు ఎవరి ఇష్టం ఉండదబ్బా. కానీ లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ నో బెస్టా? నో నో అది ఇప్పుడు ఎందుకంటే పెళ్ళైన 2 నెలలకి 3 నెలలకు కూడా డైవర్స్ అప్లై చేసేస్తున్నారు. రెండింటిలో చాలా కేసులు వచ్చాయి మీ దగ్గర. అవి అయితే బాగా వస్తున్నాయి అసలు. మీకు అసలుకి ఏంట్రా బాబు అనిపించిన కేసు అంటే ఏమని చెప్తారు? రెండింటిలో ఉన్నవి, లవ్ మ్యారేజ్లు ఉన్నవి, అరేంజ్డ్ మ్యారేజ్లు ఉన్నవి. ఆ, చిన్న చిన్న కారణాలతో డైవర్స్కి వస్తున్నారు. అంటే ఎలాంటి కారణాలు సార్? ఏం లేదు, Silly. అబ్బాయి ఫాదర్ని అమ్మాయి తిట్టిందని, లేకపోతే అమ్మాయి ఫాదర్ని అబ్బాయి తిట్టాడని, ఆ, డబ్బులు, ఎవరి డబ్బులు వాళ్ళవే. కూరలు ఉప్పు సరిగా లేదని వీటి మీద కూడా వస్తున్నాయా? చెప్తున్నాను, Domination. డామినేషన్, ఆ, ఎవరి లైఫ్ ఎవరి ఇష్టం వాడది అన్నట్లు. ఓకే. సిల్లీగా అనిపిస్తుంది మీకు కూడా? చాలా సిల్లీ రీజన్స్. ఆ, మా పేరెంట్స్ని తిట్టారని వీళ్ళు, ఏ పేరెంట్స్ని తిట్టారని వాళ్ళు. ఓకే. ఎవరు డబ్బు, నీ సంపాదన నాదే, నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. ఉమ్, ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఏంటో నాకు అర్థం కాదు, ఎవరి సంపాదన వాళ్ళది అంటే. ఉమ్. ఇవి రీజన్స్ విడాకులు మేజర్ తీసుకోవాలి. రీజన్స్, అబ్బా, మేజర్ కేసుల్లో రీజన్స్, చాలా పెద్దవి కదా మేజర్ reasons రీజన్స్, ఇవి. మేజర్ కేసుల్లో రీజన్స్. అఫ్ కోర్స్ అవే మేజర్ రీజన్స్ కనపడుతున్నాయి. ఆ, చాలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు కదా. ఉమ్. అవును. సరే, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనేది అసలు కంప్లీట్ ఎవరి ఇష్టం వాడు అంటుంది కదా అది. ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే, పెద్ద లా ఫామ్ ఓకే, ఇంకా అంతే. టైం బీయింగ్ నాకు ఇది తప్పితే ఇంకా రెండో ఆలోచన లేదు. దీన్ని కంప్లీట్గా ఒక మంచి లా ఫర్మ్ కింద, కార్పొరేట్ లా ఫర్మ్ కింద ఎస్టాబ్లిష్ చేయాలన్నది, హ్యావింగ్ డీలింగ్ విత్ ఆల్ వర్టికల్స్. ఓకే. సో మీరు అన్నారు కోర్టులో జడ్జెస్ ముందు ఫేస్ వాల్యూ ఉన్న అడ్వకేట్స్ వస్తే తీర్పులు వేరేలాగా ఉంటాయని. తీర్పులు వేరేగా ఉంటాయని కదా, ఇచ్చే వాల్యూ కూడా, వాల్యూ పెరుగుతుంది, త్వరగా వింటారు, సబ్జెక్ట్ వింటారు. గంటకి 1-2 కోట్లు అది పక్కన పెడితే, ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఎలా ఉంటుంది ఫేస్ వాల్యూ అసలు? పెంచుకోవాలి. ఆల్రెడీ మీకు ఉంది కదా ఇంకా. అది తెలియటం వేరు, మీడియా పరంగా పొలిటికల్ ఉన్నది వేరు. ఇక్కడ మళ్ళీ మేము సబ్జెక్ట్ తోటి పెంచుకోవాల్సింది తప్పితే, ఓకే జీవీ రెడ్డి అంటే కొంతమంది తెలుగు జడ్జిలు ఉంటే గుర్తుపడతారు, బట్ దాంతో పనులు అవ్వవు. మనం సబ్జెక్ట్ పెంచుకోవాల్సిందేను, ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, దాని వల్లే అవుతుంది. మరి దాంట్లో కూడా మరి అడ్డగోలు కేసులు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈడేంటి ప్రతిదీ అడ్డగోలు కేసులు తీసుకొస్తుంటారు డబ్బుల కోసం అనేది. బయట పడరు కానీ బట్ మైండ్లో ఉంటుంది. సో తీసుకున్నప్పుడు కూడా కొంత మనం జుడిషియస్ థింకింగ్ ఉండాలి. అఫ్ కోర్స్ తప్పదు, బట్ అట్ ద సేమ్ టైం తప్పదు అని చెప్పేసి మరి అడ్డగోలుగా ఉన్నా కూడా మన రెప్యుటేషన్ కూడా అట్నే పడిపోతుంది. డబ్బులు రావచ్చు కానీ రెప్యుటేషన్ పోతుంది. మీకు ఫేస్ వాల్యూ లేదని ఎవరు చెప్పారు సార్? మీకు ఫేస్ వాల్యూ ఉండబట్టి ఎంతమంది వచ్చారు? ఓకే, మరి నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. కానీ ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో
చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప క్వాలిటీ అంటే ఏమని చెప్తారు జీవితానికి ఉపయోగపడేది అసలుకి? ఆయన దగ్గర నుంచి ఎవరైనా దగ్గర చూసిన వాళ్ళు ఒకటే చూసారు, 24/7 పని చేయటమే అంతే. ఆయన ఏంటంటే తనకేం కావాలో చూసుకుంటుంటాడు, పక్కన నుండి ఏం చేయాలనేది ఆలోచించడు. అది సింపుల్గా చెప్పాలంటే. పక్కన వాళ్ళని ఎలా బదనాం చేయాలని ఉండదు ఆయనకి మైండ్లో. నాకేం కావాలి, నా పార్టీకి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం చేయగలం, ఎక్కువగా ఫోకస్ అట్టే ఉండేది. మన మీదకి వచ్చినప్పుడు మనం కౌంటర్ యాక్ట్ ఇవ్వాలనేది మాత్రం ఆ విషయంలో జాగ్రత్త పడతాడు. ఓకే. ఇతనుగా వాళ్ళ మీదకి పోదామని తొందరగా ఆలోచించడు. ఓకే. మన మీదకి వచ్చినప్పుడు మాత్రం అట్లీస్ట్ అంతవరకు కౌంటర్ ఇచ్చి వదిలేద్దాం. అంతే, మిగతాదంతా ఆయన అంతా ఫోకస్ పార్టీ నిర్మాణము, రాష్ట్రము, ఈ గోల్లో ఉంటాడు. అన్నిటి మించి ఏంటంటే పని, ఎప్పుడు ఎంగేజ్ అవుతాడు, ఏదో ఒకటి ఎంగేజ్ అవుతాడు, ఖాళీగా అయితే ఉండడు. అంటే పేరు నాని కూడా ఒక డిబేట్లో కూడా అన్నారు TV9లో, వాళ్ళ వైఫ్ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చూసినప్పుడు ఆడవాళ్ళతో ఏం పని అయ్యా మీకు, ఎవరంటే వాళ్ళ మీద చూసుకోవాలి కానీ ఇంట్లో ఆడవాళ్ళతో మీకేం పని అని చెప్పి తిట్టి ఆ రోజు ఆయన ఆపిచ్చారు. అది అంటే నేను దాదాపు 3-4 సంవత్సరాల దగ్గరగా చేసినాం కదా. ఈ రోజు ఆయన బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రాపకం కోసమో లేకపోతే ఇంకోటి కాదు. నేను చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళే ఉద్దేశం కూడా లేదని చెప్పాను. మీరు ఫస్ట్లో అడిగారు పసుపు కండవ కప్పుకుంటారా మళ్ళీ అంటే, అసలు పసుపు కండవే కాదు, రాజకీయ కండవ కప్పుకునే ఉద్దేశాలు లేనప్పుడు వదిలేసారు. అంత పెద్ద స్టేట్మెంట్ ఆ రోజు పరిస్థితులు ఎట్లుంటే చెప్పలేదు. అది కరెక్ట్, నేను అగ్రి కానీ దాన్ని కాదని. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు తీనన్నారు, చిరంజీవి గారు కూడా సినిమాలు తీనన్నారు. నేను కాదని కానీ అంటే ఆ రోజు పరిస్థితులను బట్టి తప్పదు ఎవరికైనా. అది మేబీ నేను కాదని కానీ, బట్ నేనేమంటే అదేదో కొంతమంది అనుకోవచ్చు, జీవీ రెడ్డి అంటే ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మీద విధేయత ప్రకటిస్తుండు అనేది రావచ్చు కొంతమంది. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో లాయల్టీ విధేయత ప్రకటించడం అని కాదు. మనము ఒక అవకాశం ఒక వ్యక్తి ద్వారా పొందినప్పుడు, వాళ్ళ ద్వారా గుర్తింపు పొందినప్పుడు, అట్లీస్ట్ మనం మేలు చేయకపోయినా కూడా చెడుగా థింక్ చేయకూడదు, హామ్ చేయకూడదు అని నా ఉద్దేశం. అది ఉంటే బాగుంటుంది. నేను అదే కదా, ఈ కులాలు పక్కన పెట్టేసి ఈ టాక్సిక్ కల్చర్ తగ్గాలంటాను. అవును. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, ఈడేదో బయటికి పోయాడు మళ్ళీ ఈయన గురించి విధేయత చూపిస్తున్నాడు అంటే ఆయన పిలవాలని చూస్తున్నాడా, లేదా అవకాశం కోసం చూస్తున్నది కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆలోచిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పటికి కూడా కాంగ్రెస్ లీడర్స్, నా కాంగ్రెస్లో కూడా అంతకుముందు 5.5 సంవత్సరం ఉన్నాను. వాళ్ళతో కూడా మంచి టర్మ్స్ ఉన్నాయి నాకు. కిరణ్ కుమార్ సార్ ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను. ఆ రోజు ఆయన నన్ను బాగా దగ్గరికి పిలిచి సబ్జెక్ట్ చెప్పేవాడు. ఈ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్తుంటాను. టీడీపీలో ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను. నేను టీడీపీకి వచ్చాను చెప్పేసి ఆ రోజు కిరణ్ కుమార్ సార్ నేనేమి రఘువీరారెడ్డి గారిను లేకపోతే ఇంకోటి ఏమనలేదు కదా. నేను ఆ రోజు నా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సార్, ఆయన చీఫ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి కాంగ్రెస్ లో ఈ రోజు బీజేపీకి వచ్చాడు సార్. పరిస్థితులు రఘువీరారెడ్డి సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. టీడీపీకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నేనేం వ్యక్తిగతంగా అనలేదు. మనం అక్కడ అవకాశాలు పొంది గుర్తింపు పొందినప్పుడు అనవసరమైన కామెంట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంతే. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా రఘువీరారెడ్డి గారి గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వారిని కోసం ప్రాపకం కోసం పాకులాడుతున్నట్టు నేను కాదు కదా. పాకులాడినా ఇప్పుడు వారేం నాకు ఇవ్వడానికి అవకాశం ఏం లేదు కదా. పార్టీ లేదు, వారు పదవిలో లేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా ఎక్కడ బాగుంటే బాగున్న విషయాన్ని మనం బాగుందని చెబుతాం, బాగాలేకపోతే బాగలేదు. ఇందాక కొన్ని చెప్పా కదా, పార్టీ కోసం నాకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడిన వాళ్ళు కూడా పార్టీ మెట్లు ఎక్కలేకుండా ఉన్నారని చెప్పా కదా, అదే టీడీపీలో. సో 2 వర్షన్స్ ఉంటాయి. దాన్నే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా ఫాస్ట్ గా వచ్చే టాలెంట్ మీ దగ్గర ఉంది, విషయం మీద అవగాహన, మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. మీలాంటి వాళ్ళ అవసరం కూడా ఇక్కడ పార్టీలకు కూడా ఉంటుంది. బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు. అందులో రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారితో ఈక్వేషన్ కూడా బాగుంటుందేమో, దాని ఏముందిలే కానీ క్యాస్ట్ బట్టి నేను చెప్తున్నా. ఇట్స్ అబౌట్ ఇవన్నీ కూడా కొంత ఎంట్రీ ఇవ్వగలవేం కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి కానీ, బట్ నెక్స్ట్ వచ్చేసరికి నీ క్యారెక్టర్, నీ పర్ఫార్మెన్స్ ఇవే ఉపయోగపడతాయి ఎక్కడైనా సరే. దాని మీద నమ్ముకొని ఎవడన్నా ముందు పోతే అంతకన్నా ఫూలిష్నెస్. ఓకే. చెప్పాలంటే మంచి హీరో మెటీరియల్ లాగా ఉంటుంది మీ ఫేస్, మీరు కట్అవుట్. కొంచెం హైట్ తక్కువనే కానీ మంచి బాగా మెయింటైన్ చేస్తారు. ఏంటి అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాడీ మీద ఎక్కువ పెడతారా? డైట్ పర్ఫెక్ట్ ఫాలో అవుతారు. అవునా? పర్ఫెక్ట్. అసలు ఆ విషయాలు అసలు డ్రెస్ చేసుకున్న, టక్ చేసిన, మంచి అతికిచ్చినట్టే ఉన్నాయి మీకు. డైట్ విషయాన్ని అసలు కాంప్రమైజ్ కాను. డైలీ 1 hour వాకింగ్, 45 minutes జిమ్. ఓకే. ఎక్కువ ఏం చేస్తారు? బైసెప్స్ అన్ని బాడీలో స్ట్రెంత్ ఎక్కువ చేస్తారు. స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ వాకింగ్. ఓకే. ప్రాపర్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ,
నో కాఫీ నో టీ టీ. కాఫీ లేదు, ఓకే, బాగానే. నాకు కూడా బ్లాక్ కాఫీ. కార్బ్స్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా, ఫైబరు, ఓకే. ఎప్పటికప్పుడు 3 monthsకి ఒకసారి అంటే ఎవరైనా చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, అన్నీ చూసుకోవాలి. LDL HDL కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, HB1AC కానీ ఇవన్నీ చెకప్ చేసుకుంటూ పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటే హెల్త్కి మించింది లేదు అసలు. మనకి ఇంకా ఏజ్ పెరిగే కొంది హెల్త్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చడానికి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం సహకరించదు. అంతే కదా. మజిల్ స్ట్రెంత్ ఆరోగ్యం అంటే నాట్ అబౌట్ మజిల్ అని కాదు, ఎనీథింగ్. బాగా వయసు వచ్చే టయానికి అవకాశాలు, మంచి PR పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, నాలెడ్జ్ పెరుగుతుంది, కానీ పని చేయాలంటే ఆరోగ్యం ఉండదు. ఇటు సరిగా నడవలేకపోతున్నాడు, పదవి ఇచ్చిన వేస్ట్ అంటారు అప్పుడు. దట్స్ ఆల్. అందుకని దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని బాగా మనం హెల్తీగా ఉంటేనే ఎవరైనా దగ్గరికి రానేస్తాడు, ఏదైనా చేయగలం మనం. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.